వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల పరిశ్రమ మరోసారి కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. రొయ్యల సాగు అంతంత మాత్రంగా ఉంది. భారతదేశంలో సుమారు 70% రొయ్యల సాగు ఏపీ నుంచే సాగవుతోంది. అయితే వైట్ గట్ వ్యాధి ఆంధ్రప్రదేశ్లో రొయ్యలకు సోకడంతో రొయ్యల చెరువుల్లో కుప్పలు తెప్పలుగా రొయ్యలు చచ్చిపోతున్నాయి. రైతులకు దిక్కు తోచడం లేదు. ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఏమి చేయాలో ప్రభుత్వం కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ మంత్రి రైతులకు ధైర్యం చెప్పగలుగుతున్నాడు తప్ప ఈ వ్యాధిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యల మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అంటే ఫోకస్ పెట్టినట్టుగానే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కనిపిస్తున్నాడు. 2 రోజులుగా దీనిపై కొంత కసరత్తు కూడా జరిగింది. అయితే ఈ వైట్ గట్టు అసలు ఏంటి, ఈ వ్యాధి ఎలా వస్తుంది అని అంటే, ఇది అసలుకు రొయ్య పిల్లల కొనుగోలు చేసే టైంలోనే ఇది ఒక వైరస్ లాంటిది. ఆ వైరస్తోనే కలిసి వస్తుందనేది నిపుణులు, దీనికి సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నమాట. పైగా రొయ్య ఈ వ్యాధి వచ్చినప్పుడు ఇది వేసే రెట్ట వైట్గా వస్తుంది. సాధారణంగా రొయ్య వేసే రెట్ట గోధుమ రంగులో ఉంటుంది. కానీ ఈ వ్యాధి సోకిన ఇదంతా కూడాను వైట్గా రావడం, ప్లస్ ఈ రెట్టను ఇంకొక వేరే రొయ్యలు తినడం వల్ల దానికి వ్యాపించడం స్పీడ్గా వచ్చేస్తుంది. అట్లాగనే వాతావరణంలో మార్పులు, నీళ్ళల్లో ఉండే వివిధ లవణాలు, ఇట్లాంటివన్నీ మార్పులు, ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే రొయ్యల చెరువుల్లో మొత్తం పూర్తి స్థాయిలో చచ్చిపోయే ప్రమాదం ఉంది. రైతులు నిజంగా ఆందోళన పడుతున్నట్టుగానే ఇప్పుడు దాదాపు వేసిన చెరువుల్లో ఒక 50% వరకు రొయ్యలు చనిపోయాయని చెప్పేసి రైతులు చెప్తున్నారు. దీనిని ఏదో ఒక విధంగా వెంటనే ఒక మార్గాన్ని కనిపెట్టి ప్రభుత్వం ఆ రొయ్యలు ఎట్టి పరిస్థితులలో చనిపోకుండా దాన్ని ఆపుదల చేస్తే తప్ప రైతులు కోలుకునే పరిస్థితి లేదు. ఒక వైపున ఆల్రెడీ ఎగుమతులు తగ్గిపోవడము, సాధారణంగా రొయ్యల అమ్మకము పడిపోవడము, 100 కౌంటు రొయ్యలు గతంలో 300 వరకు అమ్మిన రొయ్యలు 220, 230, 245 రూపాయల వరకు అట్లా రేటు తగ్గిపోవడము, ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత మరీ ఇబ్బందిగా ఉంది రొయ్యల రైతుల పరిస్థితి. ఎలాగైనా రొయ్యల రైతులను ఆదుకోవాలని చెప్పేసి రొయ్యల వ్యాపారులు కోరుతున్నారు. అట్లాగనే ప్రభుత్వం కూడా రకరకాలుగా ఆలోచిస్తుంది. పైగా ఈ రొయ్యల్లో ఈ వైట్ గట్టు వచ్చిన తర్వాత కాలేయం చెడిపోవడం, వెంటనే చనిపోవడం, ఇది జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వైట్ గట్టు వ్యాధి నుంచి రొయ్యల రైతులను బయటపడేయాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. రెండవ అంశము ప్రధానమైంది. రిషికొండకు సంబంధించినటువంటి ప్యాలెస్ను ప్రైవేటు వాళ్లకు అప్పగించడం. ఇప్పటికే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట్లో ఒక 3 నెలల కాలము రిషికొండ భవనాలన్నింటినీ సందర్శించారు, చూశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ భవనాలు నిర్మించారు. ఇవి ప్రధానంగా గెస్టులు ఉండటానికి, రాష్ట్రపతి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఉండటానికి, లేదా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఉండటానికి, అట్లా ఆ ఆలోచనతో నిర్మించారు ఈ భవనాలను. అయితే ఇప్పుడు ఈ భవనాలను ఇది ఒక తెల్ల ఏనుగు లాంటిది. ఈ భవనాలను ఎట్లనే ప్రభుత్వమే మెయింటెనెన్స్ చేస్తే నెలకొచ్చేసి ఒక 25 లక్షల దాక మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును భరించడం చాలా కష్టము. కాబట్టి దీన్ని ప్రైవేటు వాళ్లకు మనము ఇచ్చేద్దాం, ఆ ప్రైవేటు వాళ్ళు నిర్వహణ చూసుకుంటారు, అవసరమైతే ప్రభుత్వానికి కొంత టెండర్ బాడిన ప్రకారం ప్రభుత్వానికి రావాల్సింది ఇస్తారని చెప్పేసి టెండర్ పిలిచారు. ఈ త్వరలోనే ఆ టెండరు ఈ నెల 20వ తేదీ లోపల దాదాపు ఆ టెండరు ఖరారవుతాయి. టెండర్లు ఖరారైన తర్వాత రిషికొండ భవనాలన్నీ ప్రైవేటు వ్యక్తుల పరమైపోతాయి. ఇక దానిపైన మరలా ఒక 2-3 అంతస్తులు కూడా హోటల్ రూములు కట్టుకోవడానికి అనుమతి కూడా ప్రభుత్వం మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే టెండర్లోనే ఆ విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు. మీరు పై భాగంలో అవసరమైతే హోటల్ రూములు కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పారు. ఈ విధంగా చూస్తే
ప్రభుత్వము 452 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి భవనాలు నిర్మించి, ఈ భవనాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం ఏంటి? ఏంటి ఇంత దారుణము? అనే ఒక చర్చ అయితే రాష్ట్రంలో ఉంది. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఎంత ఖర్చు పెట్టి కట్టినా దీన్ని మెయింటెనెన్స్ చేయటము ప్రభుత్వ పరంగా కష్టం కాబట్టి అందుకని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడమే కరెక్ట్ అని చెప్తుంది. పైగా సిఆర్జెడ్ నిబంధనలు కూడా మరలా పైన భవనాలు వేయడానికి నిబంధనలు అడ్డొచ్చే పరిస్థితుంది. వాటిని కూడా గవర్నమెంట్ పరిష్కరించి మేము ఇబ్బంది లేదు మీరు వేసుకోండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. మొత్తం మీద 2 ఏళ్ల తర్వాత ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పటానికి ఋషికొండ భవనాల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక కొలిక్కి తీసుకొచ్చింది. ఇక రోజు మనం చూస్తున్నదే లాకప్ డెత్తులు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తాముంటే గాదే సాయి కృష్ణ కేసును మనం ఒకసారి పరిశీలిస్తే గత నెల 24వ తేదీన హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆ విచారణ సమయంలో సిట్టు పోలీసు అధికారులు సరైన రిపోర్టు సమర్పించలేదు. రిపోర్టు సమర్పించని కారణంగా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పటికీ విధిలేని పరిస్థితులలో ఈ నెల 6వ తేదీ అంటే ఈరోజు సోమవారం రోజుకు హైకోర్టు వాయిదా వేసింది. ఈ హైకోర్టు వాయిదా ప్రకారం ఈరోజు మరి విచారణ జరగాలి. సిట్టు ఏమి రిపోర్టు ఇస్తుందోనని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. మీడియా కూడా హైకోర్టు దగ్గర ఎదురు చూస్తూ ఉంది. పోయిన 24వ తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్ మీద ఏమి తీర్పు వెలువడుతుందో అని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీడియా మొత్తం ఎదురు చూసినా కూడా ఏమాత్రం స్పందన లేదు. చివరకు సాయంత్రం 5 గంటలకు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. అయితే ఇందులో ఇప్పుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారు ఆమె కోరినట్లు నా కొడుకు బూడిదనన్నా నాకు అప్పగించండి, ఒకటి నా కొడుకు ఎట్టి పరిస్థితులలో ఈ కేసును సిట్టు నుంచి సిబిఐకి అప్పగించండి, సిబిఐకి అప్పగిస్తేనే నా కొడుకు చనిపోయిన దానికి ఈ కేసుకు న్యాయం జరుగుతుంది అని ఆమె కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద కొన్ని ప్రశ్నలు సంధించింది. మేమేదో లాభం పొందామని, మాకు కొందరు డబ్బులు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, నాకు ఏ లాభము ఏమీ వద్దయ్యా, నా కొడుకు చనిపోయినాడు అనేది సిట్టు రిపోర్టు ద్వారా క్లియర్ అయిపోయింది. ఎముకలు, బూడిద ఇలాంటివన్నీ సేకరించారు, తీసుకున్నారు, కాబట్టి చనిపోయినాడు అనేది రుజువు అయింది. నా కొడుకు బూడిదను నాకు ఇప్పించండి అని చెప్పేసి ఆ తల్లి ఆవేదనతో కోరుతుంటే ఇది ఖచ్చితంగా సిబిఐ టేకప్ చేసే అవకాశం ఉంది. హైకోర్టు కూడా ఏం చెప్పింది? సిట్టు రిపోర్టును రానివ్వండి, చూసి దాన్ని బట్టి మేము స్పందిస్తాం తప్ప ఇప్పుడు మేమేమి స్పందించలేమన్నట్టు పోయిన వాయిదా అప్పుడు చెప్పింది. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఈరోజు ఒకవేళ బెంచ్ మీదకే వస్తే ఈ కేసుకు సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కోర్టు చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ సిబిఐని విచారించమని చెప్పే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సిట్టు సకాలంలో సరైన రిపోర్టు ఇవ్వడం లేదు అనేది కోర్టు కూడా భావిస్తుంది. పోలీసు అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ప్రభుత్వంలో కూడా అయితే ప్రభుత్వ ప్రోద్బలం వల్లనే పోలీసు అధికారులు ఈ విధంగా చేస్తున్నారు, అందువల్లనే ఈ కేసు ముందుకు నడవడం లేదనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేస్తూ ఆయన ఒక మాట చెప్పాడు. ఇప్పటికే 4 లాకప్ డెత్కు గురయ్యారు, ఒకరు పోలీసు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు, పోలీసుల బెదిరింపులకు ఇంకో 2 చనిపోయారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? పోలీసులు ప్రభుత్వం చెప్పినట్టు తల వంచి చేస్తే చట్టానికి చెడ్డ పేరు వస్తుంది, న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించినట్టు అవుతారు. ఒక్కసారి పోలీసు వ్యవస్థ ఆలోచించాలి. పోలీసులు చేస్తున్నది మంచిది కాదు, ప్రభుత్వం కూడా ఆ విధంగా వాళ్ళను ప్రోద్బలం చేసి చేయించడం మంచిది కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించాడు. మొత్తం మీద సాయి కృష్ణ కేసులో ఏం జరుగుతుందో చూద్దాం.